మంథా తుపాన్ సీఎం చంద్రబాబు సృష్టించిన విపత్తని వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ వ్యవహరించిన తీరును ఆక్షేపిస్తున్నారు. అర్థం లేని వ్యాఖ్యలు చేసేందుకు ఇది సమయమా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలతో ప్రాణ నష్టం లేకుండా చూసిన విషయాన్ని వైసీపీ నేతలు ప్రస్తావిస్తూ తమ అధ్యక్షుడిపై అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో ఎన్డీఏ సర్కార్ విఫలమైందంటూ విమర్శించాలన్న ఫ్యాన్ పార్టీ పెద్దల ఆదేశాలతో విశాఖ వైసీపీ నేతలు విభేదించారా? జగన్ చెప్పినట్టు చేసి తమ పరువు పోగొట్టుకోబోమని తెగేసి చెప్పారా? అందుకే వైసీపీ నేతలు మౌనంగా ఉన్నారా? వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎప్పుడు ఏది మాట్లాడతారో ఎవరికీ తెలియదు. అర్థాలు తెలియకుండా ఎవరు రాసిచ్చిన స్క్రిప్టును చదివి గతంలో అనర్థాలను కొని తెచ్చుకున్నా అర్థం చేసుకోవటం లేదు. చేతులు కాల్చుకున్నా జ్ఞానోదయం కావటం లేదు. మోంతా తుఫానుపై ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సైక్లోన్ ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టి అని వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ కామెంట్స్ పై తెలుగు తమ్ముళ్లు విమర్శలతో కుమ్మేస్తున్నారు. తుఫాను చంద్రబాబు సృష్టించిన విపత్తని జగన్ చేసిన వ్యాఖ్యలు సిల్లీగా ఉన్నాయని, వైసీపీ అధ్యక్షుడి స్థాయికి తగినవి కావని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో అధికారులను అప్రమత్తం చేయడంతో ప్రాణ నష్టం తప్పింది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో కూలిన చెట్లను, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి యుద్ధ ప్రాతిపదికన కొత్తవి ఏర్పాటు చేయడంతో ప్రజలు అంధకారంలో మగ్గే పరిస్థితి తప్పింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆదుకున్నారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటే వైసీపీ నేతలు బురద రాజకీయం చేయటం విమర్శలకు తావిస్తోంది. మతిలేని మాటలతో గతి తప్పి వ్యవహరించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సైక్లోన్ బాధితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటే వైసీపీ కుళ్ళు రాజకీయాలు చేయటం విమర్శలకు తావిస్తోంది. తుఫాను మానవ సృష్టి అని ప్రపంచంలో జగన్ తప్ప ఇంకెవరూ అనలేదు. ప్రకృతి వైపరీత్యాలను మానవులు సృష్టించలేరన్న ఇంగిత జ్ఞానం కూడా జగన్కు లేదని కూటమి నేతలు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలానే మాట్లాడటంతోనే గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యారు. కూటమి సృష్టించిన రాజకీయ తుఫానుకు ఫ్యాన్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినా జగన్ తీరు మాత్రం ఏమాత్రం మారలేదని ఎన్డీఏ నేతల్లో ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు పచ్చి అబద్ధాల కోరని నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. జగన్ లాంటి వ్యక్తి ప్రపంచంలో మరెక్కడా ఉండరని, ఇది ఆంధ్రప్రదేశ్ దురదృష్టమని విమర్శలతో ముప్పేట దాడి చేస్తున్నారు. మరోవైపు తుఫానుకు ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న కూటమి ప్రభుత్వాన్ని విశాఖలో కొందరు వైసీపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ తీరును తప్పుపడుతున్నారు. సైక్లోన్ సహాయ చర్యల్లో సర్కారును జగన్ ప్రశంసించకపోయినా విమర్శించకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, తుఫాను చంద్రబాబు సృష్టించిన విపత్తు అంటూ జగన్ వ్యాఖ్యానించడం సరికాదని ఫ్యాన్ పార్టీ నేతలు అంతర్గతంగా ఒప్పుకుంటున్నారు. తుఫానుపై అనవసరంగా ఎక్కువ మాట్లాడారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కారు సైక్లోన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుండేదని విశాఖ ఫ్యాన్ పార్టీలో కొందరు నేతలు గుసగుసలాడుతున్నారు. జగన్ కామెంట్స్ హుందాగా లేవంటున్నారు. అసలు ఈ సమయంలో విమర్శించకుండా ఉంటే పార్టీకి పరువు దక్కేదని అంటున్నారు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కారు విఫలమైతే విమర్శించినా అర్థం ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్న సమయంలో బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయటం పార్టీకి డ్యామేజ్ చేశాయన్న వాదనలు ఉన్నాయి. మరోవైపు తుఫాను సహాయ చర్యల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ విరుచుకుపడాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి విశాఖ వైసీపీ నేతలకు స్క్రిప్ట్లు అందాయని వినిపిస్తోంది. కానీ ఈ సమయంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే తమ పరువు కూడా పోతుందన్న ఉద్దేశంతో మీడియా మీటింగులు పెట్టబోమని కొందరు నేతలు ఫ్యాన్ పార్టీ పెద్దలకు తెగేసి చెప్పేశారని విశాఖలో గుసగుసలు వినపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఏం జరుగుతుందో చూడాలి.